వెల్కమ్ టు RL30 న్యూస్. సైకిల్ మీద శబరిమల యాత్రకు పయనం. విశాఖ నుంచి శబరిమలక సన్నిధానం చేరడానికి 18 రోజుల ప్రయాణంతో విశాఖపట్నం ఆరిలోవా అగనంపూడి ప్రాంతానికి చెందిన 18 మంది స్వాములు సైకిల్ మీద యాత్ర ప్రారంభించారు. శుక్రవారం నాడు ఉదయం 5:30 గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆరిలోవా లాస్ట్ బస్ స్టాప్ పోలమాంబ గుడి వద్ద నుంచి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పలరాజు స్వామి మాట్లాడుతూ గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో 13 మంది స్వాములతో శబరిమల సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నామని, 18 రోజులు యాత్రలో విజయవాడ, తిరుపతి మీదుగా చిదంబరం, కుంభకోణం, కోయంబత్తూర్, ఎర్నకులం, పంబస్వామి సన్నిధానం చేరుకుంటామన్నారు. ఈ సైకిల్ యాత్రల మార్గ మధ్యలో ఆలయాల వద్ద సేద తీరుతూ యాత్రను కొనసాగిస్తామన్నారు. అయ్యప్ప కరుణా కటాక్షం సైకిల్ యాత్ర చేస్తున్న స్వాములపై, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నామన్నారు. ఈ యాత్రలో అప్పలనాయుడు గురుస్వామి, నరసింహరావు గురుస్వామి, ప్రసాద్, అప్పారావు, చంద్రగిరి, రమణ తదితర స్వాములు సైకిల్ మీద యాత్రకు బయలుదేరారు. శరణం స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి గంగాధర గురుస్వామి ఆధ్వర్యంలో 13 మంది బృందంగా ఆంధ్రప్రదేశ్ నుండి శబరిమల సైకిల్ మీద వెళ్తున్నాం స్వామి. 18 రోజులు ఈ యాత్ర నిమిత్తం దర్శనాలు చేసుకుంటూ మన దుర్గమ్మని, తిరుపతి, చిదంబరం, కుంభకోణం, తంజావూరు, అలా కోయంబత్తూరు మీదుగా ఎర్నాకుళం నుండి పంపకు వెళ్తున్నాం స్వామి. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. మా యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని పోలమాంబ తల్లి దీవెనలతో చల్లగా తిరిగి మళ్ళీ మా స్వగృహానికి రావాలని అందరూ కోరుకోవాలని స్వామి శరణం స్వామి. అలాగే మన రాష్ట్ర 50 మంది కూడా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్రం అంతా సుభిజ్ఞంగా ఉండాలని, మన దేశం అంతా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ స్వామిని దర్శించుకుంటూ చల్లగా వెళ్ళొస్తాం స్వామి. మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి స్వామి. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.